పాదరస శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ సంతానం కలుగుతుంది. ఆప్షన్ బి ఆరోగ్యం బాగుంటుంది. ఆప్షన్ సి ధనాభివృద్ధి. ఆప్షన్ డి కోరికలు నెరవేరుతాయి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కోరికలు నెరవేరుతాయి. శివలింగాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 4 రకాలు. ఆప్షన్ బి 5 రకాలు. ఆప్షన్ సి 7 రకాలు. ఆప్షన్ డి 11 రకాలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 రకాలు. గోమాతను ఏ భాగంలో పూజించాలి? ఆప్షన్ ఏ ముఖం. ఆప్షన్ బి నాభి భాగం. ఆప్షన్ సి వెనక భాగం పుష్ట. ఆప్షన్ డి కాళ్ళు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెనుక భాగం పుష్ట. అరుణాచలం వెళ్ళినప్పుడు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి? ఆప్షన్ ఏ గిరి ప్రదక్షిణ. ఆప్షన్ బి జపం దానం. ఆప్షన్ సి శివదర్శనం. ఆప్షన్ డి పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. శ్రీకాళహస్తి అనే పేరులో ఏ ఏ జంతువులు ఉన్నాయి? ఆప్షన్ ఏ సాలెపురుగు. ఆప్షన్ బి పాము. ఆప్షన్ సి ఏనుగు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. శివుడి జన్మ నక్షత్రం ఏమిటి? ఆప్షన్ ఏ ఆరుద్ర. ఆప్షన్ బి పునర్వసు. ఆప్షన్ సి స్వాతి. ఆప్షన్ డి మూల. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరుద్ర. శివుడికి ఇష్టమైన పత్రి ఏమిటి? ఆప్షన్ ఏ తులసి. ఆప్షన్ బి రావి. ఆప్షన్ సి జిల్లేడు. ఆప్షన్ డి మారేడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మారేడు. అరుణాచలంలో శివుడు ఏ లింగ రూపంలో వెలిశాడు? ఆప్షన్ ఏ పార్థివలింగం. ఆప్షన్ బి అగ్నిలింగం. ఆప్షన్ సి ఆకాశలింగం. ఆప్షన్ డి వాయులింగం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అగ్నిలింగం. శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని ఏ లింగం అంటారు? ఆప్షన్ ఏ పార్థివలింగం. ఆప్షన్ బి వాయులింగం. ఆప్షన్ సి ఆకాశలింగం. ఆప్షన్ డి అగ్నిలింగం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయులింగం. శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినది ఎవరు? ఆప్షన్ ఏ శివుడు. ఆప్షన్ బి శ్రీకృష్ణుడు. ఆప్షన్ సి ఆదిశేషుడు. ఆప్షన్ డి బ్రహ్మ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్రహ్మ. హిమవంతుని భార్య పేరేమిటి? ఆప్షన్ ఏ ఉమాదేవి. ఆప్షన్ బి ఛాయాదేవి. ఆప్షన్ సి మేనాదేవి. ఆప్షన్ డి రుమాదేవి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మేనాదేవి. రుద్ర సంహితలో ఎన్ని ఖండములు ఉన్నాయి? ఆప్షన్ ఏ 7 ఖండములు. ఆప్షన్ బి 4 ఖండములు. ఆప్షన్ సి 3 ఖండములు. ఆప్షన్ డి 5 ఖండములు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5 ఖండములు. శివ పురాణాన్ని మొత్తం ఎన్ని భాగాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 9 భాగాలు. ఆప్షన్ బి 5 భాగాలు. ఆప్షన్ సి 8 భాగాలు. ఆప్షన్ డి 7 భాగాలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7 భాగాలు. శివపురాణం ఎన్ని వేల శ్లోకాలతో ఉన్నది? ఆప్షన్ ఏ 12,000. ఆప్షన్ బి 24,000. ఆప్షన్ సి 16,000. ఆప్షన్ డి 20,000.
ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 24,000. శివపురాణాన్ని శ్రద్ధగా వినడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం, ఆప్షన్ బి గోమేధాలు, ఆప్షన్ సి తీర్థయాత్రలు, ఆప్షన్ డి పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. శివ మహాపురాణాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి గౌతముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యాసుడు. శివపురాణానికి గల మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అగ్ని పురాణం, ఆప్షన్ బి వాయు పురాణం, ఆప్షన్ సి జల పురాణం, ఆప్షన్ డి నారద పురాణం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయు పురాణం. మొట్టమొదట భూలోకంలో లలిత సహస్రనామాన్ని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ అగస్త్యుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి గౌతముడు, ఆప్షన్ డి హయగ్రీవుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హయగ్రీవుడు. లలిత సహస్రనామాన్ని ఎంతమంది వాగ్దేవతలు రచించారు? ఆప్షన్ ఏ 8 మంది, ఆప్షన్ బి 10 మంది, ఆప్షన్ సి 18 మంది, ఆప్షన్ డి 12 మంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 8 మంది. సప్త మాతృకలు అంటే ఎంతమంది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 7. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7. లలిత అమ్మవారికి ఏ ఏ తిథులు అంటే ఇష్టం? ఆప్షన్ ఏ అష్టమి, ఆప్షన్ బి నవమి, ఆప్షన్ సి చతుర్దశి, ఆప్షన్ డి పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ.